ఫ్రెండ్స్, అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఈరోజు భారతదేశం నుండి అత్యధికంగా ఏం కొంటున్నాయో మీకు తెలుసా? సుగంధ ద్రవ్యాలా? కాటన్ దుస్తులా? లేదా కేవలం సాఫ్ట్‌వేరా? కానే కాదు. భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి హైటెక్ ఇంజినీరింగ్, భారీ యంత్రాల సామగ్రిని విక్రయిస్తుంది. ఈ గణాంకాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయంటే, మొత్తం ప్రపంచ సప్లై చైన్ ఒక్కసారిగా ఊగిసలాడుతుంది. ఆర్థిక సంవత్సరం 2025-26 సంవత్సరంలో భారతదేశ ఇంజినీరింగ్ ఎగుమతులు $122.43 బిలియన్ అంటే సుమారు 10.3 లక్షల కోట్ల రూపాయల చారిత్రాత్మక స్థాయిని దాటాయి. భారతదేశం మొత్తం వర్తక ఎగుమతుల్లో దాదాపు 28% వాటా ఒక్క ఇంజినీరింగ్ వస్తువులదే. ప్రస్తుతం ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఎగుమతి రంగంగా అవతరించింది. అయితే రాత్రికి రాత్రే అసలు ఏం జరిగింది? ప్రపంచం దృష్టి అంతా భారతీయ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపైకి ఎందుకు మళ్లింది? పాశ్చాత్య దేశాలలో అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఏ వస్తువులను మనం ప్రపంచానికి విక్రయిస్తున్నాం? ఒకప్పుడు భారీ యంత్రాలు, ఉన్నత సాంకేతికత ఉత్పత్తుల కోసం భారతదేశం ఎప్పుడూ దిగుమతులపైనే ఆధారపడుతుందని ప్రపంచం భావించేది. కానీ ఈరోజు అమెరికా రోడ్లపై నడిచే కార్ల విడిభాగాల నుండి మధ్యప్రాచ్యం ఎడారులలో నిర్మిస్తున్న ఎత్తైన భవనాల వరకు అన్నీ భారతదేశంలో తయారై వెళ్తున్నాయి. 2025 సంవత్సరానికి ఈ రంగంలో 4.86% అద్భుతమైన వృద్ధి నమోదు అయింది. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మోగుతున్న కొత్త పారిశ్రామిక భారత్ విజయభేరి. ఫ్రెండ్స్, ఈరోజు భారత్ ప్రపంచ దేశాలకు ఆటో పార్ట్స్, భారీ పారిశ్రామిక యంత్రాలు, ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్, వైర్లు, ఇండస్ట్రియల్ ఇంజిన్లు, నిర్మాణ యంత్రాలు, రైల్వే పరికరాలు, మెటల్ కాంపోనెంట్స్ వంటి ఎన్నో ఇంజనీరింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. అయితే ఇంజనీరింగ్ రంగంలో అమెరికా, జర్మనీ వంటి దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు ఎందుకు చూస్తున్నాయి? దీనికి ప్రధాన కారణం చైనా +1 వ్యూహమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరోనా తర్వాత, అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఒకే దేశంపై తమ సప్లై చైన్ కోసం ఆధారపడటం ఎంతటి ప్రమాదమో పెద్ద కంపెనీలకు అర్థమైంది. అందుకే చైనాతో పాటు మరో నమ్మకమైన దేశంలో కూడా తయారీ, సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కంపెనీలు చూస్తున్నాయి. సో సరిగ్గా ఇక్కడే భారత్కు ఒక పెద్ద అవకాశం వచ్చింది. ఎందుకంటే మన దగ్గర నైపుణ్యం ఉన్న ఇంజనీర్లు, పెద్ద మార్కెట్, అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యం ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు అనుకునేటట్టు ఈరోజు మన అతిపెద్ద కొనుగోలుదారు ఏదో చిన్న దేశం కాదు, సాక్షాత్తు అమెరికా. అవును ఫ్రెండ్స్, కేవలం అమెరికానే ఆర్థిక సంవత్సరం 2025-26 సంవత్సరంలోనే భారతదేశం నుండి దాదాపు $19.6 బిలియన్ విలువైన ఇంజనీరింగ్ వస్తువులను కొనుగోలు చేసింది. అమెరికా తర్వాత యుఏఈ, జర్మనీ, యూకే, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా భారత ఇంజనీరింగ్ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. ఇటలీ, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాల్లో కూడా భారతీయ ఇంజనీరింగ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. అంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ను కేవలం ఒక మార్కెట్గా మాత్రమే చూడకుండా ప్రపంచ సప్లై చైన్లో ఒక ముఖ్యమైన తయారీ కేంద్రంగా చూడటం మొదలుపెట్టాయి. అయితే అసలు భారతదేశంలోని ఏ కంపెనీలు ఏ దేశాలకు ఎన్ని డాలర్ల ఎగుమతులు చేస్తున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ విషయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. కంపెనీల వారీగా, దేశాల వారీగా ఖచ్చితమైన ఎగుమతి గణాంకాలను ప్రభుత్వం సాధారణంగా బహిరంగంగా విడుదల చేయదు. ఎందుకంటే ఇవి కంపెనీలకు సంబంధించిన వ్యాపార రహస్య డేటా. సో ఒకవేళ ఈ వివరాలు బయటికి వస్తే పోటీ కంపెనీలు భారతీయ సంస్థల వ్యాపార వ్యూహాలను అంచనా వేయగలవు. అందుకే ఈ డేటాను చాలా సీక్రెట్గా ఉంచుతారు. సో ఇప్పుడు మన పరిశ్రమ నివేదికలు, మార్కెట్ రీసెర్చ్ ఆధారంగా అందుబాటులో ఉన్న అంచనా గణాంకాలను మాత్రమే ఒకసారి చూద్దాం. ఉదాహరణకు భారత్ ఫోర్జ్ కంపెనీనే తీసుకోండి. ఈరోజు ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫోర్జింగ్, మెటల్ కాంపోనెంట్ కంపెనీలలో ఒకటి. సో అంచనా ప్రకారం ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇది అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలకు దాదాపు 1.8 నుండి 2.2 బిలియన్ భారీ ఎగుమతులను చేసింది. పాశ్చాత్య దేశాల కార్లు, యంత్రాలు ఈరోజు ఈ కంపెనీ విడిభాగాలపైనే నడుస్తున్నాయి. ఇక అదే విధంగా కన్స్ట్రక్షన్, డిఫెన్స్, హెవీ మిషనరీ రంగంలో లార్సన్ అండ్ టుబ్రో అంటే LNT పేరు ప్రపంచమంతటా మారుమోగుతుంది. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్లలో జరుగుతున్న బిలియన్ ప్రాజెక్టు కోసం L&T కంపెనీ దాదాపు 1.5 నుండి 2 బిలియన్ ఇంజనీరింగ్ ఎగుమతులను చేసింది. ఇక ఇండస్ట్రియల్ ఇంజిన్లు, భారీ యంత్రాల రంగాన్ని చూస్తే భారత్ కంపెనీల ఎగుమతులు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి.
ఉదాహరణకు కమిన్స్ ఇండియా అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా వంటి మార్కెట్లకు భారీ స్థాయిలో ఇంజిన్లు, పరికరాలను ఎగుమతి చేస్తుంది. అలాగే ఎన్నో దశాబ్దాలుగా ఈ రంగంలో ఉన్న కిర్లోస్కర్ బ్రదర్స్ ఈజిప్ట్, కెన్యా, ఇండోనేషియా వంటి దేశాలకు పంపులు, వాల్వులు వంటి పారిశ్రామిక పరికరాలను సరఫరా చేస్తుంది. ఇక పవర్ ట్రాన్స్మిషన్ రంగంలో సీజీ పవర్, పాలీక్యాబ్ ఇండియా వంటి కంపెనీలు యూరప్, మధ్యప్రాచ్య దేశాలకు ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, హైటెన్షన్ కేబుల్స్ వంటి ఉత్పత్తులను పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తున్నాయి. థర్మాక్స్ కంపెనీ కూడా ఆఫ్రికా, ఆగ్నేయాసియా మార్కెట్లలో తన వ్యాపారాన్ని విస్తరిస్తుంది. అదేవిధంగా టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాలను, ఇతర ఇంజనీరింగ్ ఉత్పత్తులను దక్షిణాఫ్రికా, యుఏఈ వంటి మార్కెట్లకు ఎగుమతి చేస్తుంది. సిమెన్స్ ఇండియా కూడా పారిశ్రామిక యంత్రాలు, పరికరాలను యూరప్, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాలకు సరఫరా చేస్తుంది. సో ఈ గణాంకాలు చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ కంపెనీలు ఇక కేవలం చౌకైన విడిభాగాలు లేదా సాధారణ ఉత్పత్తులను మాత్రమే తయారు చేయడం లేదు. హై వాల్యూ, హైటెక్, క్లిష్టమైన యంత్రాలు మరియు పారిశ్రామిక పరికరాలను కూడా తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. దీనివల్ల భారతదేశానికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం విస్తరించడంతో లక్షలాది నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఎగుమతులు పెరగడం వల్ల దేశానికి విదేశీ మార్కద్రవ్యం కూడా ఎక్కువగా వస్తోంది. అంతేకాదు గ్లోబల్ మార్కెట్లో బ్రాండ్ ఇండియా ఇమేజ్ కూడా చౌకైన లేబర్ మార్కెట్ నుండి మారిపోయి ఒక ప్రీమియం, నమ్మకమైన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రూపాంతరం చెందింది. అయితే భవిష్యత్తు మాట పూర్తిగా సులభంగా ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఈ రంగంలో కొన్ని తీవ్రమైన సవాళ్లు, నష్టాలు కూడా దాగి ఉన్నాయి. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం, రాగి వంటి ముడిసరుకుల ధరలు తరచూ మారుతుంటాయి. ధరలు ఒక్కసారిగా పెరిగితే కంపెనీల ఉత్పత్తి ఖర్చులు పెరిగి వాటి లాభాలపై ప్రభావం పడుతుంది. అలాగే రెడ్ సీ సంక్షోభం, మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ సమస్యల వల్ల సరుకుల రవాణాకు అంతరాయం కలగవచ్చు. దాంతో భారత కంపెనీల ఎగుమతులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇక చైనా, వియత్నాం వంటి దేశాలతో పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ పోటీలో ముందుండాలంటే భారత్ తన పోర్టులు, రోడ్లు, రైల్వేలు, లాజిస్టిక్ వ్యవస్థలను మరింత వేగంగా, సమర్థవంతంగా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా వియత్నాం తక్కువ ఖర్చుతో తయారీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో భారత్కు గట్టి పోటీ ఇస్తుంది. కాబట్టి ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని మరింత బలపరుచుకోవాలంటే ఈ సవాళ్లను అధిగమించడం చాలా కీలకం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే $122.43 బిలియన్ ఈ భారీ ఇంజనీరింగ్ ఎగుమతి అనేది రాత్రికి రాత్రే అనుకోకుండా వచ్చిన విజయం కాదు. ఇది భారతీయ ఇంజనీర్లు, దూరదృష్టి గల కంపెనీలు మరియు స్పష్టమైన జాతీయ వ్యూహాత్మక విజయం సాధించిన విజయం. ఈరోజు మనం రైల్వే ట్రాక్ల నుండి అంతరిక్షం వరకు అవసరమయ్యే క్రిటికల్ విడిభాగాలను తయారు చేస్తున్నాం. కాబోయే కాలంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, రోబోటిక్స్ను మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో విస్తృతంగా చేర్చుకుంటున్న కొద్దీ ఈ అంకె $200 బిలియన్ మ్యాజికల్ మార్కును కూడా సులభంగా దాటుతుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఫ్యాక్టరీగా మారే దిశలో ఒక పెద్ద అడుగు వేసింది. సో ఫ్రెండ్స్, భారతదేశం సాధించిన ఈ విజయంపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతిరోజు భారతదేశపు ఒక కొత్త ఎక్స్పోర్ట్ ప్రోడక్ట్ పూర్తి కథ, దాని వెనుకున్న ఆసక్తికరమైన ఆర్థిక శాస్త్రం, కొత్త డేటా మీకు ఇక్కడ లభిస్తాయి. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.